అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకొని ఆయనకు ఫోన్ చేసి ఎందుకు అంకుల్ అట్లా ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు ఒక్కగానొక్క వారసు వాడో వారసుని కనాలి ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది? ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చు అయితే నేను పెట్టింది చిచ్చే, సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చు అయితే నేను పెట్టింది చిచ్చే. ఇంకట్లా ఇట్లాంటి ఇంకోటి రెండు చెప్పు. వాళ్ళు డైరెక్టర్ అవ్వాలని నేను కోరుకోవడం చిచ్చు అయితే ఎస్ నేను పెట్టేది చిచ్చు. కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చు అయితే నేను పెట్టింది చిచ్చే. మీ అత్త మామ అమ్మ నాన్న అందరూ వచ్చినప్పుడు పిలువు మమ్మ. ఎందుకు చిచ్చు పెడతావనా? సరే అత్త మామ అమ్మ నాన్నతోని మీ ఫ్యామిలీ అందరితో నేను మాట్లాడుకోవడం చిచ్చా అనుకుంటే నేను పెట్టింది ఎక్స్క్యూజ్ మీ, మీరేమైనా నేర్పించారా స్కూల్లో? అంటే అది అంటే నేను చిన్నప్పుడు కబడ్డీ ప్లేయర్, సో మేబీ కొంచెం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. నిజంగా కూత ఎలా పెడతారు ఒకసారి చెప్పండి. ఏంటండి కూత అంటే డిపెండ్స్. ఎంతమంది ఉంటారు మామ కబడ్డీలో? కబడ్డీలో ఎంతమంది ఉంటారు? యా డిపెండ్స్ అంటే డిపెండ్స్ అంటే పెద్ద రాష్ట్ర కబడ్డీ में बल्कि मुझे ये पता, आपने खेला है ना, आप बताओ. 7 to 11 అది. నేను టైమింగ్ చెప్తున్నా, మేము ఆడే టైం చెప్తున్నా ప్లేయర్స్కి కాదు. ఓకే సరే, కబడ్డీ అని ఎలా అంటారు? కబడ్డీ ఇక్కడ ఒకటి మీకు అదే మీరు ఎలా కూత పెడుతూ వెళ్ళేవాళ్ళు? నేను కూత పెట్టడం కాదు, యాక్చువల్గా నాకు కూత పెట్టడం ఇష్టం ఉండదు కాదు. సో పెట్టకపోతే అవుట్ కదా అందుకే అవుట్ అయ్యేటోని. బట్ ఏంటి బాబా అన్న, అందుకే అవుట్ అయ్యేటోని. బట్ దేవుడా, ఓ మై గాడ్. ఓకే నెక్స్ట్